వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడు రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్ గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రీ నీవా ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని రెండు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది. పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఈ రోజు ఫేజ్ 1 కింద 2 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్ లో జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం. పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి 4 టీఎంసీ నీళ్లు నింపాం. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ రోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రీ నీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మనకింకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది. కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈ రోజు ఈ సమయంలో 85% రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.